మా ముఖ్యమంత్రి గారు పదే పదం వాడుతున్నారు, సిద్ధమంట. 2019లో బాబాని లేపేసేదానికి 2024లో వృద్ధుల్ని ఏకంగా చంపేదానికి సిద్ధమంటున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అమ్మ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల ద్వారా పెన్షనే కాదు, ఇతర సంక్షేమ. ఓకే పట్టుకోమ్మా. ఓకే వినపడుతుందా? ఓకే. కరెంటు కూడా చేసినట్టున్నారు. అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అందుకే తల్లి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, ప్రత్యేకంగా 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటిది, మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలకి పెరిగింది తల్లి. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగోది, రైతులు ఎక్కడున్న వాళ్ళు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మేము చేస్తాం. 5వ హామీ, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అమ్మా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత తల్లి? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పాలి కదా తల్లి. ఇద్దరైతే ఎంత? 30,000, ముగ్గురైతే ఎంత? 45,000 రూపాయలు ప్రతి ఏడా మీ అకౌంట్ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.